మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం జారీ చేసిన 975, 673 జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే మున్సిపల్ కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించి ఆ జీవోలను అమలు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్ లో నిర్వహించిన ఈ భారీ నిరసన కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమం, పదవి విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబాలకు భరోసా, విధి నిర్వహణలో మృతి చెందిన లేదా అనారోగ్యానికి గురైన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని పలువురు నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. కె బాబా ఫకరుద్దీన్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. ఇవాళ మనం ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించాం. ఈ ధర్నా చేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వం తెచ్చిన 673, 975 ఈ 2 జీవోలను ప్రభుత్వం తక్షణ ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో రాబో దినాల్లో మనం మా ఏపీఎంఈడబ్ల్యూ తరఫున ఒక కార్యాచరణ రూపొందించి ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రభుత్వానికి మనం ఏమని తెలియజేస్తాం. సో కాబట్టి ప్రభుత్వం ఏదైతే తెచ్చిందో తక్షణంగా ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో మున్సిపల్ కార్మికులు, ఆప్కోస్లో ఉన్న కార్మికులు, లేని కార్మికులు మొత్తంగా టోటల్గా 60,000 పైచిలకు మున్సిపల్ కార్మికులందరినీ కూడా మీరు పర్మనెంట్ చేసి మీ జీవోలను అమలు చేసుకోవాలి. ఒకవేళ మీ జీవోలు అమలు చేయడానికి మాకు అమలు చేస్తాము, మిమ్మల్ని పర్మనెంట్ చేయడానికి కాదు అన్నప్పుడు కనీసం 45,000 రూపాయలు మున్సిపల్ కార్మికులు వేతనంగా చెల్లించి మీరు మీ జీవోలను అమలు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఖచ్చితంగా రాబోయేలో ఏదైతే చెప్పామో ఇది సమ్మెకు కూడా వెనుకాడం. సో కాబట్టి ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసుకొని ఈ జీవోలను ఉపసంహరించుకోవాలి. అలాగే మా ప్రధాన డిమాండ్లలో ముఖ్యంగా ప్రధాన డిమాండ్, మన మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు సేవ చేసి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకున్నట్ల ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేము ప్రభుత్వానికి డిమాండ్ ఏం చేస్తున్నామంటే, ఎవరైతే రిటైర్మెంట్ కార్మికులు అయితే ఉన్నారో వాళ్ళ తరపున ఒకరి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వండి, లేదా 15 లక్షల రూపాయలు వాళ్ళకు బెనిఫిట్స్ అయినా ఇవ్వండి, లేదా కనీసం నెలకు 15,000 రూపాయలు పింఛన్ అయినా మీరు అమలు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ పెట్టాం. అలాగే టెక్నికల్, నాన్ టెక్నికల్గా 29,200, 24,500 పెట్టాం. మేము ఎందుకు ఈ డిమాండ్లు పెడుతున్నామంటే, మాది అత్యవసర సేవ, మాది ఎసెన్షియల్ సర్వీస్. అంటే ప్రభుత్వానికి, ప్రజలకు ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండే సేవ మున్సిపల్ పురపాలక సేవ. కాబట్టి మా ఈ అత్యవసర సేవలను గుర్తించి ప్రభుత్వం మేము ఏదైతే డిమాండ్లు పెట్టామో, ఈరోజు ధర్నా చౌక్లో కూడా మేము డిమాండ్లు కొన్ని రాసి పెట్టాము. ఆ డిమాండ్ తక్షణం మీరు స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో మా సోదరులన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలలో పాదయాత్ర చేసి ఖచ్చితంగా మళ్ళీ మేము ప్రభుత్వానికి సమ్మె చేయడానికి వెనకడం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఇట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్.